kilometers. హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే రామోజీ ఫిలిం సిటీ వచ్చేసా బాహుబలి సెట్ చూడడానికి. మన లెఫ్ట్ లోనే కార్ పార్కింగ్ ఉంటుంది. మనం కార్ పార్కింగ్ చేయగానే దీని ఆపోజిట్ లోనే మన టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ లోనే మన టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఆన్లైన్ తీసుకుంటారు కదా, ఆన్లైన్ లో ఫీ ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ కౌంటర్స్ కూడా చాలానే ఉన్నాయి, చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు టికెట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్యాకేజెస్ అవి కూడా ఉంటాయి, అవి చూసి మన టికెట్ అయితే తీసుకోవచ్చు. మన కెమెరా కూడా చిన్న టోకెన్ లాగా ఇస్తారు, అది కూడా తీసుకోవాలి. ఇదే మన రామోజీ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మన టికెట్ అనేది చూపించి మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ వెహికల్స్లోనే మనం అయితే కొద్ది దూరం అయితే ట్రావెల్ చేయాలి. అసలైన రామోజీలోకి అయితే ఎంట్రీ అవ్వడానికి ఈ బస్సెస్లోనే మనం అయితే ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రామోజీ అసలు మెయిన్ ఎంట్రన్స్. చూడండి, లోపలికి మనం ఎంటర్ అవ్వగానే మన రంగుల ప్రపంచం అయితే ఎంటర్ అయిపోయింది. ఈ రంగుల ప్రపంచం అన్నందుకు రామోజీ మొత్తం ఇలా కలర్ చాలా బాగుంటుంది. సో మనల్ని ఆ బస్సులోంచి మనకి ఒక మెయిన్ సెంటర్కి అయితే తీసుకొస్తారు. ఇదే యురేకా సెంటర్. ఈ యురేకా సెంటర్లో మనల్ని అయితే ఈ బస్సెస్ అయితే డ్రాప్ చేస్తాయి. అనుకుంటే మనకి ఇక్కడ మన బాహుబలి సెట్కి వెళ్ళే ముందు బాహుబలి గురించి, సో మనకి ఇక్కడ మనకి మూవీ సీన్స్ అనేది ప్లే చేస్తారు. కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తూ మనకి మూవీని అయితే ఒకసారి గుర్తు చేస్తారు. చూడండి. సో గైస్, మనమైతే షో కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చాం. మా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ సెట్ మీరు ఏ సినిమాలో చూసారో మీరైతే కామెంట్ చేయండి. అండ్ మనం బస్సెస్ వచ్చే వరకు మనం అయితే ఈ యురేకా స్టాచ్యూ దగ్గర అయితే మనం టైం పాస్ చేస్తాం. ఈ యురేకా దగ్గర చాలా బాగుంటుంది లొకేషన్. సో వెదర్ కండిషన్ కూడా కొద్దిగా అటు ఇటుగానే ఉంది, వర్షం అయితే లైట్గా పడుతుంది. మనం ఈ బస్సెస్లోనే మన బాహుబలి సెట్స్కి అయితే వెళ్ళాలి. ఈ బస్సెస్లో జర్నీ చాలా బాగుంటుంది. ఈ బస్సెస్ చాలా వెరైటీగా అయితే ఉంటాయి. మనం లేట్ చేయకుండా బాహుబలి సెట్కి వెళ్ళిపోతాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, సెట్ చాలా బాగుంటుంది. సో గైస్, మన బాహుబలి మూవీలో మన ప్రభాస్ యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ అండ్ ఈ సింహాసనం ఉంది కదా, ఈ సింహాసనం కూడా అదే. చాలా మంది యూట్యూబర్స్ ఇన్ని సీన్స్ మిస్ చేసుకుంటూ, ఇన్ని లొకేషన్స్ మిస్ చేసుకుంటూ చాలా మంది యూట్యూబర్స్ అయితే చేస్తారు. సో నేను అలా చేయకుండా మన వీడియోలో చాలా క్లియర్గా మంచిగా వీడియోస్ వచ్చేలాగా అయితే చూపిస్తాను. వీడియో చూసి ఎంజాయ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇది ఎంట్రీ అనమాట. మన బాహుబలి సెట్స్ లోపలికి ఎంట్రీ అయినప్పుడు మనకి యుద్ధంలో యూజ్ చేసిన ఈ రథాలు లాంటివి అన్నీ మనకు కనిపిస్తుంటాయి. ఇవి మనకి వుడ్ అండ్ రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్లతోనైతే చేశారు. మొత్తం ఆ స్టిక్స్ కూడా మనకి రియలిస్టిక్గా కనిపించడం, గ్రాఫిక్స్లో అయితే అలా యూజ్ చేశారు, కానీ ఈ నార్మల్ స్టిక్స్ అనమాట. వీటిని ఏ సీన్లు యూజ్ చేశారో చూడండి. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, మన రానా స్టాచ్యూ అయితే మన బాహుబలిలో మెయిన్ రోల్ లీడ్ చేసిన స్టాచ్యూ అనమాట ఇది. దీన్ని చూసైతే మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. చాలా పెద్ద స్టాచ్యూ అనమాట. దీన్ని మనకు రాడ్ లాంటి వాటిని యూజ్ చేసి అయితే దీన్ని ఇక్కడ అలా ఉండేలాగా అయితే చేశారు, పడిపోకుండా. లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఈ స్టాచ్యూ. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు. 2 ముక్కల కింద చేసి ఇక్కడైతే మనకి దీన్ని ఉంచడం అయితే చేశారు. సో ఇదన్నమాట ఎంట్రన్స్ వచ్చేసి. మన ఎంట్రన్స్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేసరికి అసలైన సెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి, అస్సలు మిస్ చేయకండి. సో మనకు మూవీలోనైతే తాడి చెట్లు చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి కదా, ఇక్కడ ఒకటే తాడి చెట్టు ఉంది. ఈ గోడ దూకడం కోసం ఒకటే తాడి చెట్టు అనమాట. దీన్ని యూజ్ చేసే మనకి ప్రభాస్ ఫైట్ సీన్లు ఇక్కడ గోడ దూకుతాడు. సో ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ రథం అనమాట. ఈ రథం గురించి చూసుకుంటే కదా, సో బాహుబలి ప్రభాస్ అయితే ఈ రథాన్ని ఆ రకంగా లాగుతాడు. కొద్దిసేపు మనం కూడా బాహుబలిలో ఫీల్ అయిపోయి ఈ రథాన్ని అయితే లాగేద్దామని అయితే అనుకున్నాము, కానీ మనం బాహుబలి కాదు, సో ఇది సినిమా కూడా కాదు కాబట్టి మనం రథాన్ని అయితే లాగలేకపోయాము. సో ఈ రథంలో ఒక సీన్ అయితే ఉంటుంది. మన రమ్యకృష్ణ గారు అయితే ఈ రథంలో నుంచి నడుచుకుంటూ వెళ్తారు. సో ఈ రథం అయితే ఎలా చేశారో మనం చూద్దాము. ఈ రథం వచ్చేసి మనకు వుడ్తో రబ్బర్తో అయితే చేశారు. లోపలైతే వెళ్ళి చూద్దాం. లోపల ఏం లేదు, అంత డొల్లలాగా అనిపిస్తుంది. లోపలంతా మనకి ఇనపతో సెట్టింగ్ అయితే చేశారు, ఏం లేదు, అంత డొల్ అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నప్పుడు బాహుబలి సీన్ అయితే ఉంటుంది. ఎందుకు నుంచున్నారు? కూర్చోండి.
సో ఈ సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారు. మన రాజమౌళి గారు అయితే ఇక్కడ ఉన్న చెట్టును కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ సీన్ వచ్చేసి మనకు దేవసేన, మన స్వీటీ గారు అయితే ఇక్కడే ఉన్నారు. షూటింగ్ అంతా అయిపోయిన, ఇంటికి కూడా వెళ్ళలేదు. మన స్వీటీ గారిని ఇక్కడే కదా బంధించింది. సో ఇక్కడ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. మన దేవసేనని బంధించింది ఇక్కడ ఈ చైన్లతోనే మనకి బంధించేస్తారు. మనం ఒకసారి ఈ సెట్ ఎలా ఉందో చూద్దాము. ఈ చైన్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మనం చెక్ చేసి చూద్దాము. సో ఇవి చాలా వెయిట్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి. రియలిస్టిక్గా ఇవే యూజ్ చేసినట్టున్నారు మూవీలో కూడా మన రాజమౌళి గారు అయితే. సో ఇవి మోయడానికి కూడా చాలా బరువుగా ఉన్నాయి. 2 చేతులకు కూడా చాలా వెయిట్ అయితే అనిపిస్తున్నాయి కనుక మనం మోయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాము. కానీ రాజమౌళి గారు ఏంటండి ఇది రియల్గా ఇవే వాడారా ఏంటి? ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లోనే ఇప్పుడు ఈ సీన్ అనమాట. చూడండి ఒకసారి. అండ్ దీని పక్కనే మనకు నెక్స్ట్ సెట్ అయితే ఉంటుంది. ఈ విగ్రహాల దగ్గర మన బల్లాల దేవ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించేటప్పుడు ఈ విగ్రహాల దగ్గర మన కట్టప్ప వాళ్ళు అయితే నించొని ఉంటారు కదా, అదే సీన్ అనమాట. అండ్ దీని పక్కనే కనుక మనం చూసుకున్నట్లయితే మన రాజమౌళి గారు పదే చూపిస్తూ ఉంటారు కదా, మన మాహిష్మతి సామ్రాజ్యం అనుకుంటూ. ఇదే అనమాట, ఇది మాహిష్మతి సామ్రాజ్యం. దీని ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఈ సీన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం సీన్ జరిగిందో చూడండి. బాహుబలి స్పీచ్ సీన్ అయితే ఇక్కడ జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ సెట్లో వచ్చేసి మీరు అబ్జర్వ్ చేశారా, అసలైన సీన్ ఇక్కడ అనమాట. ఫైనల్ ఫైట్ చూడండి ఒకసారి. సో ఫైనల్ ఫైట్ అయితే ఇక్కడే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ మన రాజ్యానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మన రాజులు ఎంటర్ అయ్యే సీన్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రమ్స్ లాంటివి ఇవి రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి కానీ ఇవి కూడా మనకి సెటప్ అనమాట. సెట్ ఏమి సౌండ్ అయితే ఏమి ఉండదు. సో ఈ సెటప్, ఈ సెట్స్ అన్నీ ఇక్కడే చేశారు. ఇక్కడ కూడా కొన్ని సీన్స్ అయితే జరిగాయి. మీరు ఇక్కడ ఏ సీన్ జరిగిందో మీరు గుర్తొస్తే కనుక కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు అవన్నీ ఉన్నాయి. ఇదిగో మన అసలైనది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం సీన్ జరిగిందో మీరైతే చూడండి. ఖతం, బాయ్ బాయ్. సో గాయస్ అదనమాట ఇక్కడ జరిగిన సీను. ఇక్కడి నుంచే మన రాజ్యంలో ఏం జరుగుతుంది ఏంటనేది మన రాజులు అయితే చూస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బల్లాల దేవ ఫస్ట్ మూవీలో బాహుబలి 1లో యూజ్ చేసిన రథము, కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి. సో ఈ రథాన్ని అయితే చూడండి ఎంత బాగుందో. మన ఫస్ట్ బాహుబలి 1లో యూజ్ చేశారనమాట ఇది మన బల్లాల దేవ కోసం. అండ్ ఇవి చూడండి ఇక్కడ అంతా రబ్బర్తో చేశారు. ఇదంతా రేకులు అనమాట, అంతా డల్ డూపు ఏం లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది చూసారు కదా, విగ్రహాన్ని నిలబెట్టే సీన్లో అయితే దీన్ని అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇక్కడ కొన్ని స్పీచెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఈ సెట్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ సీన్ జరుగుతుంది, సో అదనమాట ఇక్కడ ఈ సీన్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బల్లాల దేవ మరొక రథం అనమాట. ఈ రథం కూడా చూడండి ఎలాగుందో. కాసేపు నేను కూడా బల్లాల దేవలో ఫీల్ అయిపోతాను కొద్దిసేపు అయితే. చూడండి ఈ రథం ఎలాగుందో. ఇది కూడా పెద్ద ఏం లేదు, దీన్ని సింపుల్గా అయితే చాలా సింపుల్గా అయితే చేశారు. రేకులు లాంటివి అయితేనే యూజ్ చేశారు. మనకు చూడడానికి చాలా గంభీరంగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే అనమాట మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా ఈ గుర్రాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడే మెయిన్ రోల్ అయితే ఇక్కడ లీడ్ చేయడం జరిగింది. మన రాణాని రాజుగా చేసిన సీన్ అయితే ఉంటుంది కదా, అదే ఇక్కడ అనమాట. అండ్ ఒకసారి ఈ సెట్ని అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంది. ఇది కూడా మనకి వుడ్ లాంటి వాటితో యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇక్కడ అనమాట. రాజు యొక్క సింహాసనం అనమాట. ఇదే మన రాజ్యానికి మెయిన్ సింహాసనం. సో గాయస్ ఇక్కడైతే చాలా బాగుంది. ఈ సెట్స్ కూడా చాలా బాగా చేశారు. దీని బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు తర్వాత చూపిస్తాను ఈ సెట్స్ ఎలా నిలబెట్టారు అనేది. ఇదిగో చూడండి మన కాలకే ఇక్కడ ఉన్నాడు అనమాట, ఏం చేస్తున్నాడో తెలియదు. అండ్ నెక్స్ట్ మన బాహుబలి పార్ట్ 2లో యూజ్ చేసిన మన రాణా యొక్క రథం అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను చాలా క్లియర్గానైతే వీడియోని అయితే చూపిస్తున్నాను. ఇది కూడా రబ్బర్ లాంటి వాటితోనే యూజ్ చేశారు. ఈ రథం ఎక్కడ యూజ్ చేశారంటే, సో ఫైనల్ ఫైట్లోనైతే ఈ రథాన్ని అయితే యూజ్ చేశారు. ఇది కూడా రేక్ లాంటి వాటితోనే రబ్బర్లో ఇవన్నీ యూజ్ చేసి అయితే చేశారు. అండ్ సో టోటల్గా ఇదిగో మన స్వీటీ ఇక్కడ మళ్ళీ కనిపించింది. అండ్ ఆమె పక్కనే మన ఇంకో మేడం గారు అయితే కనిపించారు, రమ్యకృష్ణ గారు. వీళ్ళిద్దరు ఇక్కడ డిస్కషన్ ఏది చేస్తున్నారు, మనం డిస్టర్బ్ చేయకుండా దూరం వెళ్ళిపోదాం. మన బల్లాల దేవ ఫైట్ చేసిన ఎద్దులు అన్నమాట ఇవి.
కానీ ఫైనల్గా నాకు ఒకటి అనిపిస్తుంది, సెట్స్ అన్నీ ఒకటే దగ్గర వేసి ఇంత పెద్ద సినిమా తీసిన రాజమౌళి గారు అయితే నిజంగా గ్రేట్ అనమాట. ఈ సెట్స్ అన్ని, ఈ సినిమా స్టోరీ అంతా ఆయన మైండ్లో ఎంతగా అయితే పెట్టుకున్నారో మనకు సినిమా రూపంలోనైతే చూపించారు. అండ్ మీరు మిస్ చేయకుండా చూడండి, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అయితే మీకు చూపిస్తాను. దీని ఆపోజిట్లోనే మనకి ఇక్కడ బాహుబలి రెస్టారెంట్ అయితే ఉంటుంది. అంతకన్నా ముందు ఏంటంటే సో మూవీలో ట్యాక్స్ కలెక్షన్ సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా బాహుబలి దర్బార్ అనమాట. ఇది ఒక రెస్టారెంట్, ఇక్కడ చాలా సీన్స్ అయితే షూట్ చేశారు. నాకు ఫైనల్గా ఒకటైతే అనిపించింది, అది ఏంటంటే మషి పూషి మాయా శేషి గుండు గీషి సునం రాశి. సో అలాగైతే అనిపించింది. సెట్ బ్యాక్ సైడ్ ఎలా మనకి నిలబెట్టారని చెప్పాను కదా, మన స్లాబ్స్ ఇవి కట్టేటప్పుడు మనకి ఐరన్ యూజ్ చేస్తారు కదా, సేమ్ అలాగే ఈ స్టాచ్యూస్ ఇవన్నీ నిలబెట్టారు. అండ్ బస్సెస్ అయితే వచ్చింది, మనమైతే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము. సో వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలోనైతే మనం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.